హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా, టేస్టీగా అండ్ క్విక్‌గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా దీనికోసం మన స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 2 యాలకులు, 2 లవంగం మొగ్గలు, ఒక దాల్చిన చెక్క అండ్ అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకొని యాడ్ చేసుకోండి. కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని బాగా స్లైసెస్గా చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ పుదీనా పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యి ఇందులో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు పుదీనాని మిక్సీ పట్టేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ వేయండి. అప్పుడు పుదీనా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కడాయికి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు అలా వదిలేసేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా బాగా కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ ఆఫ్ సోనా మసూరి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ వేసుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ దాకా. నెక్స్ట్ ఇందులోకి ఎసురుగా నేను 2 గ్లాసులు నీళ్ళైతే తీసుకుంటున్నాను. నేను వేసింది నార్మల్ రైస్ కాబట్టి నాకు 2 గ్లాసులు వాటర్ సరిపోతుందండి. మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. దానికైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. నీళ్లు వేసిన తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఇలా పొంగొచ్చే టైంకి మూత తీసి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలండి. వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ముందు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 15 నుంచి 20 మినిట్స్ పాటు నిదానంగా ఉడికించుకోవాలండి. ఒక 15 నిమిషాలు ఆగి చూస్తే ఇలా అయితే ఉంది పుదీనా రైస్ అనేది. సో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి కొంచెం వెట్గా ఉందా, ఉడికిందా లేదా అని తెలుస్తుంది. ఉడకలేదు అంటే లో ఫ్లేమ్ మీద ఇంకొక 5 మినిట్స్ అలాగే పెట్టి ఉడికించండి. సో 5 మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే మనకి పుదీనా రైస్ అనేది సో డ్రైగా సో ఇలా అయితే మెతుకు మెతుకు అయితే మనకు ఉంటుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నా ఫస్ట్ రెసిపీ మన ఛానల్లో. సో ప్రతి ఒక్కరు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీలో కానీ ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అన్నా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందో నాకు సజెషన్స్ ఇవ్వండి. తప్పకుండా నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్